వీడియో చూసేవారికి నమస్తే. హాఫ్ కేజీ బీట్రూట్‌ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు వేయాలి. ఇలా చిటపటలాడాక ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన తరువాత 2 దంచిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వెయ్యాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడు సాల్ట్‌ను వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంకోసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలాగే బీట్రూట్ ముక్కలు మగ్గే వరకు అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కొబ్బరి పొడి వేసి కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఉప్పు చూసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, బీట్రూట్ ఫ్రై రెడీ.